మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ దర్శకుడికి తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. తన కథకు తగిన హీరో హీరోయిన్లను మాత్రమే ఎంచుకోవడం ఈ మాటల మాంత్రికుడి స్టైల్. పెద్ద హీరోలు, భారీ ఫైటింగ్స్ లు, మాస్ డైలాగులు ఇవే సినిమాకు హిట్ తెస్తాయని గుడ్డిగా నమ్మే సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టిన డైరెక్టర్ ఆయన. త్రివిక్రమ్ నిర్మించిన అతడు తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎవర్ గ్రీన్. సినిమా రూపంలో తన పెన్ తో మాట్లాడలే కానీ తాను ఎక్కడా పబ్లిక్ ఫంక్షన్ లో పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఆయన పర్సనల్ జీవితం సైతం చాలా మందికి తెలియదు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పెళ్లి అయ్యిందా అని అడిగితే అలాంటి క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా ఉంటారు అని నమ్మొచ్చు. కారణం ఏంటంటే ఆయన ఎక్కడా కూడా సింగిల్ గానే కనిపిస్తూ ఉంటారు. త్రివిక్రమ్ వైఫ్ పేరు సౌజన్య. ఆమె కూడా ఒక పెద్ద సెలబ్రిటీయే, కానీ ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు. సౌజన్య స్వయాన పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మేనకోడలు. వారిది అక్షరాల పెద్దలు కుదుర్చిన పెళ్లి. సౌజన్య శ్రీనివాస్ ప్రముఖ క్లాసికల్ డాన్సర్ కూడా. ఆమె షోస్ కు ఇప్పటికీ దేశ విదేశాల్లో ఫేవరెట్స్ ఉన్నారు. ఎన్నోసార్లు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆమె డాన్స్ షోలు ఇచ్చారు. త్రివిక్రమ్ సినిమాలో లాగే ఆయన పెళ్లి విషయంలోనూ పెద్ద ట్విస్ట్ ఉందట. అదేంటంటే ఆయన అసలు పెళ్లి చూపులకు వెళ్ళింది సౌజన్య వాళ్ళ అక్కను చూడ్డానికట. కానీ సౌజన్యాన్ని అక్కడే చూసి ఆమెని పెళ్లి చేసుకుంటానని అడిగి మరీ వివాహం ఆడారట త్రివిక్రమ్. విషయంలోకి వెళ్తే పెళ్లి చూపులకు వెళ్లిన త్రివిక్రమ్ ఆ పక్కనే ఉన్న పెళ్లి కూతురు చెల్లెలను చూశారట. త్రివిక్రమ్ కు నచ్చడంతో వెంటనే ఆ విషయంను అక్కడే చెప్పేశారట. అయితే ముందు అందరూ షాక్ అయినా తర్వాత అబ్బాయి మంచివాడు కావడంతో అందరూ ఒప్పుకున్నారు. అయితే పెద్ద అమ్మాయి పెళ్లి అయిపోయాక చిన్న అమ్మాయి పెళ్లి చేస్తామని చెప్పడంతో ఓ సంవత్సరం ఆగి తనకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు మన త్రివిక్రమ్. సో కేవలం సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా తన లైఫ్ లో సినిమాటిక్ ట్విస్ట్ జరిగిందన్నమాట. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.